సో తెలుగు వస్తేనే ఇల్లు అద్దెకి ఇవ్వండి. అగో ఇదే వింత వాదన, ఇదే దుకాణం అనుకోకూరి. సో తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలల్లో జరుగుతున్నటువంటి రస భాష ఈ తెలుగు రాష్ట్రాలు కూడా ఏరేటట్టుంది. సో త్రిభాషా విధానం ఏదైతుందో దానికి పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకత వినబడుతోంది, కనబడుతోంది. తెలుగు వస్తేనే ఇల్లు అద్దెకి ఇవ్వాలి. త్రిభాషా విధానంపై రాద్ధాంతం వేళ ఓ నెటిజన్ కామెంట్ వైరల్ అవుతోంది. కొంతకాలంగా సౌత్ స్టేట్ వర్సెస్ హిందీ మధ్య రగడ జరుగుతోంది. హిందీ పేరు చెబితేనే తమిళనాడు, కర్ణాటక బగ్గుమంటున్నాయి. తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారంటూ త్రిభాషా విధానంపై ఆందోళన చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ అంశంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని ఓ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అంతా హిందీలో మాట్లాడేవారే ఉండటం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కర్ణాటకలో ఉన్న పోస్ట్ ఆఫీసులో కన్నడలో సర్వీసెస్ అందించకపోవడం ఏంటంటూ సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎస్ఎస్ఏ సాగర్ హైదరాబాద్ అనే యూజర్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉత్తరాది నుంచి వచ్చే వారితో కమ్యూనికేషన్ చేయడానికి దక్షిణ భారతీయులు హిందీ నేర్చుకోవాలి, కానీ నార్త్ ఇండియా నుంచి వచ్చి సౌత్ ఇండియాలో ఉంటూ వారు మాత్రం స్థానిక భాష నేర్చుకోరు. ఇది లోపభూయిష్ట విధానం అని విమర్శించాడు. ఈ పోస్టుపై మానస బీఆర్ఎస్ అనే నెటిజన్ రియాక్ట్ అవుతూ నార్త్ నుంచి బతుకు తెరువు కోసం సౌత్కు వచ్చే వాళ్ళు ఈ రూల్ పాటించాలి. మన హైదరాబాద్లో చాలామంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళ కారణంగానే హైదరాబాద్లో అద్దెలు పెరిగాయి. తెలుగు వస్తేనే వారికి ఇల్లు అద్దెకి ఇవ్వాలి అంటూ కామెంట్ చేశాడు. మరి ఇది ఎంత దూరం పోతుంది? సో తెలుగు వస్తేనే ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా, మరి నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చి కానీ మరి వాళ్ళు తెలుగు ఎందుకు నేర్చుకోవట్లేరు అని చెప్పేసి ఇక భాషలకు సంబంధించిన యుద్ధం అయితే కొనసాగుతోంది. మరి ఇది ఎంత దూరం పోతుంది అనేది మనం వేచి చూడాలి.